ఎస్ మనతో ఉన్నారు అశోక్ గల్లా హీరో సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులకు రాబోతున్నారు. నిజానికి సంక్రాంతికి సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన వెనక్కి వెళ్ళిపోవడంతో వాళ్ళని ఎంటర్టైన్ చేసేందుకు ఇప్పుడు అశోక్ గల్లా హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సో ముందుగా అశోక్ గల్లాజీ అంటే సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ప్రధానమైన రీజన్ అంటే మీది బేసిక్గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కదా. ఈ అమ్మ తరపున సినిమా బ్యాక్గ్రౌండ్లోకి రావడానికి రీజన్ ఏంటి? అదే ఇందాక చెప్పినప్పుడు కృష్ణ తాతయ్య మహేష్ బాబుతో కొంచెం యాక్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ఒక ఇంట్రెస్ట్ అనేది కొంచెం పెరుగుతుందండి. మనం అంత క్లోజ్గా ఉన్నప్పుడు సినిమా ఫీల్డ్లోకి డెఫినెట్గా టచ్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ దోస్ ఫీల్డ్స్. మీరు బయట చూస్తే ఎంతమంది దే ట్రై ఫర్ ఇట్, వాంట్ ఇట్. సో వన్ ఐఎమ్ దట్ క్లోజ్ టు ఇట్, ఇట్స్ కొంచెం సహజమే అట్లా ఇంట్రెస్ట్ రావటం అనేది. దాని తర్వాత చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ పెరిగేసరికి ఇట్ జస్ట్ బికేమ్ ప్యాషన్. ప్యాషన్ ఉండటం వేరు, బట్ దానికోసం కష్టపడటం కూడా వేరు. సో మీరు హీరో అవడం వెనకాల మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి? ఆ డ్యాన్స్ కానీ యాక్టింగ్ పరంగా కానీ? అదే ట్రైనింగ్ బేసిక్. నాకు తెలిసి ఎవరైనా యాక్టింగ్లోకి రావాలంటే కానీ లైక్ ఇప్పుడు రేటింగ్ సూపర్ స్టార్స్ని చూసినా కానీ ఒక మినిమం గ్యారంటీ అనేది హార్డ్ వర్క్. అది లేకపోతే అసలు యూ కాంట్ ఈవెన్ థింక్ అబౌట్ దిస్ అని నా ఫీలింగ్. సో యూ హ్యావ్ టు పుట్ ఇన్ ద వర్క్, యూ హ్యావ్ టు ట్రైన్. ఏంటంటే సినిమాలో ఇంట్రడ్యూస్ అవ్వడానికి చాలా కథలు వినుంటారు. పర్టికులర్గా హీరో స్టోరీలో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి అంతగా? బేసిక్ ప్లాట్ పాయింటే ఇట్ విల్ బీ వెరీ కొంచెం ఒక యంగ్ ఎనర్జీతో ఉన్న సినిమాని అర్థమైపోయింది నాకు అప్పుడే. సో ఐ వాంట్ టు గో ఇన్ దట్ జోన్ ఆల్సో. కొంచెం డెఫినెట్గా ఉంటుంది. మనం క్యారెక్టర్తో కనెక్ట్ అయితే ఇంకా డెఫినెట్గా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. అండ్ శ్రీరామ్ చెప్పినప్పుడు ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఒక తెలుగు సినిమాలకి ట్రిబ్యూట్ లాగా కూడా ఉంటుంది సినిమా అయిపోయాక. ఇప్పుడు కష్టంగా ఉందంటే ఎందుకంటే లైక్ ఎక్కువ చెప్పేస్తే సినిమా ఇచ్చేసినట్టు. అది శ్రీరామాదిత్య జానర్ అంటారు చూడు, అట్లా ఉంటుంది. ఇంకోటి సంక్రాంతిలో డేట్ దొరకడం అనేది చాలామందికి దొరకదు. అది మహేష్ బాబు కూడా ఈవెన్ ఆయన పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక రకంగా మీకు లక్ అని అనుకోవాలి. సో అంటే దీని వెనక చాలా డిస్కషన్ జరిగింది అంటున్నారు. సో ఏ రకమైన డిస్కషన్ జరిగాయి? డిస్కషన్ అంటే అంత రిస్క్ కాదా, చాలా సినిమాలు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, బిజినెస్ పరంగా కొంచెం ఆలోచిస్తే రిస్కులు కనిపిస్తూనే ఉంటాయి. బట్ ద పాయింట్ వేర్ కమింగ్ ఫ్రమ్ ఇస్ సినిమా ఇంత ఎంటర్టైనింగ్గా ఉంది అని నమ్ముతున్నాం కాబట్టి ముందుకు వచ్చేసాం. ఇంకంతే, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ సంక్రాంతి టైంలో 2-3 సినిమాలు ఈజీగా ఆడతాయని అందరు చెప్తూ ఉంటారు. సో ఆడియన్స్ ఉంటారు అనే నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాం. ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడం అనేది ప్రధానమైన పాయింట్. మీరు యాక్టింగ్ చేయడంతో పాటు ఫ్యాన్స్ని కూడా దృష్టిలో ఉంచుకుని చేయాలి. సో ఈ సినిమాలో ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసేలాగా మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నారు? అది శ్రీరామ్ గారు తీసుకున్న జాగ్రత్తలు, ఆయన చెప్పింది నేను చేయటం అంతే. సో తర్వాత చేయబోయే సినిమాల గురించి అంటే ఏ తరహా హీరోగా మీరు మాసా, క్లాసా, లేకపోతే ఓవరాల్గా ఒక ప్యాకేజ్ లాగా ఉండేలాగా అన్నీ కవర్ అయ్యేలాగా మీ సినిమాలు ఉండాలనుకుంటున్నారు? ఎలా ప్లానింగ్ ఏంటి? అదే ప్లానింగ్ అయితే ఇప్పుడైతే కొంచెం ఓపెన్గానే ఉంది. నాకు అన్ని జానర్లు చేయాలని ఉంది, అన్ని పాత్రలు చేయాలని ఉంటుంది. సో లక్ బట్టి కరెక్ట్ సినిమాలు వస్తే ముందుకు వెళ్తాం, లేకపోతే చూసుకోవాలి. మీ కోసమే అమర్ రాజా బ్యానర్ను స్థాపించామని జయగల్లా గారు అన్నారు. సో మీరు బయట బ్యానర్లో కూడా చేయడానికి సిద్ధమేనా? అట్లాగా డెఫినెట్గా ఇట్స్ ఇప్పుడు మేము ప్రత్యేకంగా బ్యానర్ పెట్టి ఇలా వచ్చామంటే బికాజ్ వీ ఫెల్ట్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు అని, కాబట్టి కొంచెం ఒక ఫోర్స్ సిచ్యువేషన్లోనే వచ్చేసాం ఇంకా. మహేష్ బాబు గారు కానీ కృష్ణ గారు కానీ అంటే మీ సెలక్షన్ మీకే వదిలేసి ఉంటారు. సో వాళ్ళ సలహాలు మీరు తీసుకోవడం కానీ వాళ్ళు ఏదైనా సలహాలు ఇవ్వటం కానీ అలాంటివి ఏమైనా జరిగాయి ఈ జర్నీలో? డెఫినెట్గా కూర్చొని మాట్లాడేటప్పుడు కాన్వర్జేషన్స్లో కొన్ని విషయాలు బయటపడుతూ ఉంటాయి. సో సినిమా ఇలా ఉండాలి అలా ఉండాలి కన్నా ఐ థింక్ ద బెస్ట్ అడ్వైస్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఇట్స్ లైక్ నిన్ను నమ్ముకోవాలి. యూ షుడ్ హ్యావ్ అ గుడ్ స్క్రిప్ట్ సెలెక్షన్ పైన నీది ఉండాలి. యూ షుడ్ మేక్ యూర్ ఓన్ డెసిషన్ అండ్ అప్పుడే నువ్వులాగా నిలబడతావని అలాంటి అడ్వైస్లు ఇస్తేనే కదా మేము కూడా ఇక్కడ దాకా వచ్చి. థ్యాంక్ యూ. సో ఇది అశోక్ గల్లా. తను ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్తో పాటు తన సెలక్షన్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తను చేయబోయే సినిమాలన్నీ ఉంటాయి. అన్ని రకాల పాత్రలు చేయడానికి తను సిద్ధము, ఇంట్రెస్ట్ కూడా ఉంది అని చెప్పేసి అశోక్ చెప్తున్నారు. కెమెరామెన్ గజానంతో సుజన్, హెచ్ఎం టీవీ.